ప్రభుత్వ వేదిక మీద తెలంగాణ రాష్ట్ర సాధకుని, తొలి ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నేతను, గౌరవ కేసీఆర్ గారిని తూలనాడుతూ రా అనే స్థాయి మాటలు. ఎక్కడిది ఆ బలుపు? ఎక్కడిదే? తెలంగాణ ప్రజలు ఎట్లా సహిస్తారు? ఎట్లా క్షమిస్తారు? ఉద్యమకారులు ఎట్లా క్షమిస్తారు? రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ఆ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా కేసీఆర్ గారిని దుర్భాషలాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాటలను వెనుకకు తీసుకోవాలి. ఇది డిమాండ్, ప్రజల డిమాండ్. తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలది కాదు, ఉద్యమకారులది మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజానీకం డిమాండ్. కావాలంటే ఓటింగ్ పెట్టి చూసుకోండి. కావాలంటే ఏ రకమైన ఓటింగ్ పెడతారో మీరు, పోలీసులు రక్షణ వలయంతో మీరు వెళ్తారేమో, మీకు ప్రజలు మీ మీద ప్రజలు రాళ్ళేసే పరిస్థితి రానివ్వరేమో, మీకు రక్షణ కవచం ఉంటదేమో, కానీ ప్రజలు తప్పకుండా రాళ్ల కన్నా పదునైన మాటలతోని మిమ్మల్ని వాళ్ళ ప్రజాక్షేత్రంలో, ప్రజా కోర్టులో మిమ్మల్ని మీ మీద దోషి అనే ముద్ర వేస్తున్నారు. ప్రజల కన్నా అంతిమం ఏం లేదు ప్రజాస్వామ్యం. ప్రజలే ముఖ్యం, ప్రజలే ప్రధానం. ఆ ప్రజలు మిమ్మల్ని చీ కొడుతున్నారా లేదా, ఆ ప్రజలు మీ మీద ఉమ్మేస్తున్నారా లేదా చూసుకోండి.